ఆహాహాహా. గట్టు వెదర్ చాలా బాగుంది కదా. మనం త్వరగా సెక్యూరిటీ రౌండ్స్ ని పూర్తి చేసి మన ఆఫీస్లోకి వెళ్ళి కాఫీ తాగాలి. ఏమంటావు? అది బాగుంటుంది. అవును బట్టు, సరిగ్గా చెప్తున్నారు. మాకు కూడా ఇప్పుడు వేడివేడి కాఫీ తాగాలని ఉంది. అరే అలా చూడు, అతనేదో దొంగతనం చేసి పారిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ప్రజలు వాడిని పట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాడిని మనం పట్టుకోవాలి. ఓకేనా? సరే. బట్టు గారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ముందు తప్పుకోండి. అరే, ఎందుకు ఇప్పుడు కోపడుతున్నారు? మేము మిమ్మల్ని కాపాడాము కదా. నన్ను వదులు, వదులు. నువ్వు ఏం చేస్తున్నావు? నన్ను వదులు. హే దొంగ, నిన్ను పట్టుకున్నాను. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. రండి, త్వరగా వచ్చి పట్టుకోండి. అరే ఏంటి, వీళ్ళు వీడిని దాటి వెళ్తున్నారేంటి? హే గాయ్స్, దొంగ ఎక్కడున్నాడు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వచ్చి ఇక్కడికి పట్టుకోండి. దొంగ? ఎవరు దొంగ? ఎక్కడున్నాడు? నేను ఇక్కడ క్రాస్ కంట్రీలో కాంపిటీషన్లో పాల్గొన్నాను. నేనే ముందుగా పరుగుతున్నాను. నీ వల్ల అందరూ వెళ్ళిపోయారు. జరిగేదేదో జరిగిపోయింది. ఆ కర్ర తీసి నాకు ఇవ్వు. ఆ కర్ర నాకు హెల్ప్గా ఉంటుంది. ఓ ఓ అలాగా. సారీ, నేను అపార్థం చేసుకున్నాను. నేను మిమ్మల్ని దొంగ అనుకున్నాను, అందుకే ఇలా చేశాను. ఉండండి, ఇప్పుడే మీకు ఇది ఇస్తాను. మీ కాలు ఇప్పుడు బాగా దెబ్బ తగిలింది అనుకున్నాను, కాబట్టి ఇది హెల్ప్గా ఉంటుంది, తీసుకోండి. నేను రేస్లో ఫస్ట్ రావాల్సింది. నీ వల్ల నేను వెనకబడిపోయాను. ఈ కర్ర మూలంగా నేను నడవడానికి అడగలేదు, నిన్ను కొట్టడానికి అడిగాను. నేను నిన్ను వదిలిపెట్టను. నేను నిన్ను వదిలిపెట్టను. వదిలిపెట్టను. ఆపండి. నువ్వు ఇన్స్పెక్టర్ నాకు తెలియదు. పరిగెట్టొద్దు. నువ్వు ఎందుకు నన్ను కొట్టావో చెప్పి వెళ్ళు. నిన్నే. సార్, నన్ను కాపాడండి సార్. ప్లీజ్ సార్, నన్ను దాని నుంచి కాపాడండి. కరవద్దు. ఈ రోజు నన్ను కొడుతున్నారు. కుక్కేమో కరుస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరైనా చెప్పండి. నా వెనక రావద్దు. వద్దు. సార్ రండి, కూర్చోండి. త్వరగా పోనీ. అలాగే సార్. చమచింగ్, త్వరగా. నువ్వు వరకో. అలాగే సార్. చమచింగ్, వాణ్ణి అక్కడ ఫాలో చేయి. కోబ్రా బాస్, మన పాము ప్రశాంతంగా నిద్రపోతుందే. మిగతా వాళ్ళ ప్రశాంతతను ఇది ఎలా చేరుస్తుందంటారు? ఇకపై విశ్రాంపూర్ లో ఉండే వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే నేను ఈ రిమోట్ బటన్ ని నొక్కబోతున్నాను. ఆ తర్వాత ఏం జరుగుద్దో చూడండి. కోబ్రా సింగ్ ఒక చోటికి వెళ్తున్నాడంటే అక్కడ ఉన్న వారికి నేను వస్తున్నట్టుగా ఎవరికి తెలీదు. కానీ అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాక నాశనానికి గుర్తులు అక్కడ ఉంటాయి. ఇలా చూడండి. ఏమైంది? మీరు ఇది నమ్మలేకపోతున్నారు కదూ. కోబ్రా పుట్టలో ఒక దారి ఉంది. అది బ్రిడ్జ్ కింద ఉన్న పైపు ద్వారా అది నేరుగా మన టెంట్ కు వెళ్ళి చేరుతుంది. ఈ కోబ్రా ఎవరినైతే మింగుతుందో వాళ్ళు ఆ పైపు ద్వారా జారుకుంటూ మన టెంట్ కి వెళ్ళిపోతారు. వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. రండి, లెట్స్ గో. అలా చూడండి, మనం వేటాడడానికి ఒకడు దొరికాడు. ఆగో,
ఆగో, నేను చెప్తున్నాను కదా, ఆగో. పాము, పాము, పెద్ద పాము. వీడి వల్ల మనకి ఏ ఉపయోగము లేదు. వీడిని లోపల పెట్టి బంధించండి, తీసుకెళ్ళండి. హలో ఇన్స్పెక్టర్, ఎలా ఉన్నారు? నేనే సర్పరాజ్ మాముని. అదేమిటంటే ఇప్పటి వరకు నేను బాగానే ఉన్నాను, ఇక నుంచి నేను బాగుంటానని నాకే అనుమానంగా ఉంది. దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు ప్లీజ్, నన్ను ఏమీ చెయ్యొద్దు ప్లీజ్ ప్లీజ్. నేను నిన్నేమీ చెయ్యను, కానీ నేను అడిగేదానికి సమాధానం చెప్పు. నా నాగమణి ఎక్కడ ఉంది చెప్పు. సర్పరాజ్, నిజంగా ఆ నాగమణి ఎక్కడుందో నాకు ఏమీ తెలియదు. నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము. త్వరగా అక్కడి నుండి పరిగెత్తి రండి సార్. చమచింగ్, ఆయన నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్పొస్తాను, ఆగు. నాగరాజ్ సార్, సర్పరాజ్ సార్, నాకు ఏ నాగమణి గురించి తెలీదు, నన్ను ఏమీ చేయకండి. ఐ ఆమ్ వెరీ తెలియకపోతే సారీ. వెళ్ళు, వెళ్ళి కనిపెట్టు. నా నాగమణిని ఎవరు దొంగలించారు? నా నాగమణి దొరికితే నేనెవ్వరిని ఏమీ చెయ్యను. ఒకవేళ దొరకకపోతే ఈ ఊళ్ళో ఉన్న అన్ని డైమండ్స్ ని నా ముందు పట్టుకొచ్చి పెట్టు. నేను ఆ డైమండ్స్ అన్నిటినీ తిని ఒక కొత్తది, పెద్దదిగా ఒక నాగమణిని తయారు చేస్తాను. ఒకవేళ నేను చెప్పినట్టుగా చేయకపోతే పాలు తాగినట్టుగా నిండు కూడా మింగేస్తాను. నో 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 నో, తీసుకొస్తాను మీకోసం, నేను అన్ని తీసుకొస్తాను, తీసుకొస్తాను, అన్ని తీసుకొచ్చి మీకే ఇస్తాను. చమచికి త్వరగా బా. ఇలా చూడండి, ఇన్స్పెక్టర్ మన్మాని గారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇన్స్పెక్టర్ మన్మాని గారు ఈ ఊర్లో ఉండే అన్ని ఏయ్, అరవకు. షాప్స్కి వెళ్ళి నీ దగ్గర ఉన్న డైమండ్స్ వజ్రాలని ని నాకు ఇచ్చేయ్. ఇవ్వమంటున్నారు. డైమండ్స్ ని ఇవ్వకపోతే ఇవ్వు. వాళ్ళ దగ్గర నుండి ఆయన లాక్కుంటున్నారు. నగలు పోగొట్టుకున్న వారు మన్మాని గారిని వెంబడిస్తున్నారు. ఇలాంటి దృశ్యాన్ని మీరు ఇంకెక్కడైనా చూడగలరా? దీనికి సంబంధించి మన్మాని గారు ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. చెప్పండి మన్మాని గారు, మీరు పబ్లిక్ తో ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏమి చెప్తాను, నేను ఒక విషయం చెప్తాను, ఆ గట్టు పట్టుని మాత్రం వదిలిపెట్టనంతే. ఎందుకంటే సర్పరాజు గారి నాగమణి వీళ్ళిద్దరే దొంగిలించారు. ఆ సర్పరాజ్ గారు నాగమణి కోసం ఏవైనా చేస్తారని నాకు తెలుసు. అయ్యో, వేడి టీ నా నెత్తిన పోసావు చమచేంగ్. నేను టీ తాగటానికి అడిగాను, నెత్తిన స్నానం చేయడానికి కాదు. మళ్ళీ కలుపుటే. సార్, ఈ కథలో గట్టుబట్టు ఎక్కడి నుంచి వచ్చారని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎలాగొచ్చారో మీరే చెప్పండి సార్. చమ్మచ్చింగ్, ఈ సమస్యల నుంచి బయటికి రావాలంటే గట్టుబట్టు ఒక్కళ్ళే మనకు సహాయం చేయగలరు. అందుకనే వాళ్ళు ఇరికించాలని చూస్తున్నాను. వాళ్ళు ఇరికించేస్తే వాళ్ళు తప్పించుకుంటారు, నన్ను కూడా దీనిలోంచి బయటపడేస్తారు. అది నా ప్లాన్, నీకు తెలియదులే. సార్, మీరు చాలా గొప్పవారు. మీ వల్ల ఈ దేశానికే గర్వకారణం. అవును సార్, నన్ను నమ్మండి సార్. ఈ దృశ్యాన్ని మీరు చూసారా? సర్పరాజు యొక్క నాగమణిని కట్టుబట్టే తీసుంటారని ఇన్స్పెక్టర్ మన్మాని గారు దృఢంగా నమ్ముతున్నారు. ఏంటి సార్, మీరిద్దరూ చాలా మంచి వాళ్ళని నేను అనుకున్నాను. ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. మీరు చాలా మంచి వాళ్ళు అనుకున్నాను, కానీ మీరు దొంగతనం చేశారు. కానీ సార్, నేను దొంగల ఇంట్లో పనిచేయడం కుదరదు. అందువల్ల మీరిద్దరూ దయచేసి నన్ను క్షమించండి సార్. నేను ఇప్పుడే నా రిజిస్ట్రేషన్ లెటర్ రాసి ఇస్తాను, ఉండండి. నేను ఇక్కడ పనిచేయడం కుదరదు, అంతే. దానికి మీరిద్దరూ ఒప్పుకోండి. ఓయ్ టింగ్ టాంగ్, ఏంటి నీకు మా మీద నమ్మకం లేదా? ఇది ఫేక్ న్యూస్, అర్థమైందా? సారీ సార్, వెరీ సారీ. నేను దొంగలకు సపోర్ట్ చేయను అంతే. నాకు బాగా అర్థమైంది సార్. నాకు ఇందులో ఏ సందేహము లేదు.
నాకు బాగా అర్థమైంది. నేను రిజైన్ లెటర్ రాస్తున్నాను అంతే. గట్టు బట్టు సార్, సపరేట్గా రాస్తాను. గట్టు సార్, బట్టు సార్, గట్టు బట్టు సార్. సార్ మీరిద్దరూ దొంగలు సార్, మంచి వాళ్ళు కాదు అంతే. అందువల్ల సార్ నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను పని చెయ్యను. ఓ సార్, అది ఏంటంటే అది సార్, ఈ టింగ్ టాంగ్ ఈ పని నుంచి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతున్నాడు సార్. టుడే సార్, ఇప్పుడే సార్, ఈ నిమిషమే నేను రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతున్నాను సార్. ఇంతకు మించి ఏం రాయాలి సార్ నేను? సార్, ఈ ఇద్దరు సార్లు ఎక్కడికి వెళ్ళారు? ఓ గట్టు, నా సిక్స్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడిదో ఆపద ఉందని, మనం జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా ఎక్కడెక్కడైనా క్లూ వెతకాలి. కట్టుబట్టు ముందుకెళ్ళకండి, అక్కడికి ఇంకోబ్రా నిద్రపోతూ ఉంది. లేచిందంటే మనల్ందరినీ మింగేస్తుంది. గట్టు, నువ్వు చూసావా ఆ డాగి పక్షి ఎంత ఈజీగా పావుని ముట్టుకున్నాయో? అది నిజమైతే అది పట్టుకునేదే కాదు, అది తినేసేది. అవును బట్టు, మాకు కూడా అది డూప్లికేట్ అని అనిపిస్తోంది. ఒకసారి చూడండి, అది కదలట్లేదు. రండి దగ్గరికి వెళ్ళి చూద్దాం.